వీళ్ళ కోరిక అతనికి డబ్బు మీద కాదు, వీళ్ళ కోరిక ఏంటో చెప్పిన అతని భార్య మీద. డబ్బు అయిపోయింది, బంగారం అయిపోయింది, చివరికి అయిపోయాడు, ఆట మానలేకపోతున్నాడు. ఆ సమయంలో అతడు పిచ్చివాడిగా అయిపోయినప్పుడు వాళ్ళు లాస్ట్కి ఒక అవకాశం ఇచ్చారంట. నీకు ఒక అవకాశం ఇస్తున్నా, చూసారా పనికి మళ్ళీ వాళ్ళు. ఇప్పుడు నువ్వు పెట్టవలసింది నీ స్థలాలు కాదు, నీ బంగారం కాదు, నీ భార్యను అని అనేటప్పటికీ వెంటనే కోపం వచ్చి వాళ్ళ మీద కొట్టాడు. నా పెళ్ళని అడుగుతారంటారా అని. వాళ్ళందరూ అనుకుని చాలా నీతిమంతుడు అనుకున్నారు. ఇంటికి వెళ్ళాడు, పడుకున్నాడు, కానీ ఆట మీదకి వెళ్ళిపోతుంది, పక్కనున్న భార్య మీద కూడా వెళ్ళట్లే. అనుకున్నాడు, దీన్ని వదిలినైనా వదిలేస్తాను కానీ ఆట దగ్గరికి వెళ్ళిపోతానని చెప్పి మరలా వచ్చాడు. బాండ్ మీద సంతకం పెట్టాడు. ఆటలో గెలిస్తే ఈ సంపాదన అంతా నాది, ఆటలో ఓడితే నా భార్య మీదని చెప్పి ఆడాడు, ఓడిపోయాడు, తన భార్యను అప్పగించాడు. ఆ భార్యతో వాళ్ళు పాపం చేస్తుంటే ఆ ఇంట్లో ఉండలేక వెళ్ళి సముద్రంలో దూకి చచ్చిపోయాడు.